దీపావళి రోజున పిల్లల చేత దిబ్బిళ్ళు కొట్టించేటటువంటి సాంప్రదాయం మీకుందా? ఒకవేళ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ సాంప్రదాయాన్ని విడిచిపెట్టకండి. ఇంతకుముందు మీ చిన్నప్పుడు కనుక మీరు కొట్టి ఉంటే ఆ సాంప్రదాయాన్ని అలాగే కంటిన్యూ చేయండి. ఇంటి చుట్టూ ఇంటి లోపల దీపాలు పెట్టిన తరువాత గోంగూర చెట్లు, గోగు చెట్లు అంటారు కదా, గోంగూర చెట్లకి నూనెలో ముంచినటువంటి ఒత్తుల్ని ఆ గోంగూర చెట్లకి తగిలించి వాటిని వెలిగించి దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితిని వాళ్ళ చేత పాడించి 3 సార్లు అలా చూపించి దక్షిణం వైపుగా వదిలిపెట్టేసేయమని చెప్తారు. తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోమంటారు. ఆ పిల్లలకి కాస్త తీపి తినిపిస్తారు. మన వంశంలో 3 తరాల వాళ్ళు పితృలోకంలో ఖచ్చితంగా ఉంటారు. వసురుద్రాదిత్య రూపములు అంటారు వాళ్ళని. ప్రతి అమావాస్యకి మీ ఇంటికి వస్తారు వాళ్ళు. వచ్చి మీరు వదిలిపెట్టేటటువంటి తర్పణాలు తీసుకుని ఏరి పిల్లలేరి అని వెతుకుతారు. మన పిల్లలేమో ఆ టైంకి స్కూల్లో ఉంటారు కదా, చూస్తారు, కాసేపు ఉంటారు. అపరాహ్న వేళలో ఉంటారు అన్నమాట.